అనవసరంగా తప్పుగా మాట్లాడుతున్నారు మీరు. దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి చెప్తున్నాను. నన్ను పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ ఇంకా బొంకి తప్పించుకోవాలని చూస్తున్నారా? మీరు చేయదలుచుకున్న నేరం ఏంటో, మీ పథకం ఏంటో నాకు బాగా తెలుసు. నానా, ఆ ముడుపులో ఉన్నది దేవుడి ముడుపు కాదు, ఈ మనిషి చేస్తున్న పాపం. ఆ పాపాన్ని మీ అందరి చేతికి మీకు అంటగట్టాలని చూశారు. అందులో ఉన్నవి మత్తు పదార్థాలు. నన్ను నేర్చుడు అంటావేంటి? దాన్ని పట్టుకొని మత్తు పదార్థాలు అంటావేంటి? అందులో ఏం లేదు. చూడండి, నేనేదో ముడుపు కట్టాను అంతే. మరి విప్పి చూద్దామా? ముడుపుని విప్పి చూసి నా నిజాయితీని శంకించి దేవుణ్ణి అవమానించాలని చూస్తున్నారా మీరు? అవసరం లేదు, మీరు ఎవ్వరూ రావాల్సిన అవసరం లేదు. నా ముడుపుని తీసుకొని నా మొక్కుని నేనే చెల్లించుకుంటాను. ఈ కుటుంబం అంతా ఏకమవ్వాలి, అందరూ కలిసి సంతోషంగా ఉండాలని ఆ దేవుడికి మొక్కున్నాను చూడు. నాది తప్పు అయినా సరే నేనే మొక్కు తీర్చుకుంటాను. మీరు ఎవ్వరూ రావాల్సిన అవసరం లేదు. నా ముడుపుని నేను తీసుకెళ్ళిపోతాను. ఎవ్వరూ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా నిజాన్ని ఒప్పుకోకుండా తప్పించుకోవాలని చూస్తే ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు. నీ పాపాన్ని మాకే కాదు, ఆ దేవుడికి కూడా అంటకట్టాలనుకున్నావు. ఆ పాపాన్ని దేవుడే తేలుస్తాడు. కానిస్టేబుల్స్, వీడిని చెక్ చేయండి. సార్ 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 సార్, ఇందులో మత్తు పదార్థాలు ఉన్నాయి సార్. నాన్నా, నాన్నా! కానిస్టేబుల్, అరెస్ట్ చేయండి. సార్ సార్ వాడికి ఏం తెలియదు. మా వాడికి ఏం తెలియదు. మీరు ఆగండమ్మా. ఏంటిది? ఏదో ముఖ్యమైన పనుంది వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళింది, ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే తీయడం లేదు. దేవకి,
కాస్త కాఫీ తీసుకురా. మధ్యాహ్నం తిన్న తిండికి బాగా నిద్ర పట్టేసింది. కాసేపు కొనుక్కు తీద్దామని పడుకున్నాను, ఇంకంతే పడుకుండిపోయాను. తీసుకోండి. కాఫీ అడిగితే మంచినీళ్ళతో సరిపెట్టేస్తున్నావేంటోయ్? పాలు కాగుతున్నాయండి. గౌరీ పట్టుకొస్తోంది. నందు, అక్కడేం చేస్తున్నావురా? ఎవరికోసమైనా వెయిటింగా? ఏం లేదు నాన్న. రేయ్, నైట్ అందరం సరదాగా అలా బయటికి వెళ్దాంరా. అందరం కలిసి బయటికి వెళ్ళి భోంచేసి సరదాగా కాలక్షేపం చేసి చాలా కాలమైంది. కోడలు పుట్టినరోజుని పునస్కరించుకునైనా అలా బయటికి వెళ్ళొద్దాం. అబ్బా సూపర్ బావా! జైల్లో ఖైదీలకి పండగ పూట క్షమాభిక్ష పెట్టి విడుదల చేసినట్టు మధు పుట్టినరోజుకి మమ్మల్ని క్షమించి బయటికి తీసుకెళ్తున్నారన్నమాట. ఒరేయ్ ఎదవా, నేను నిన్ను బయటికి తీసుకెళ్ళవేంట్రా? నువ్వు రోజు బలాదూరుగా తిరుగుతూనే ఉంటావుగా. అవునందు, మధు ఏది? అవును, మధు ఎక్కడికెళ్ళొస్తుందిరా? ఏదో పనుందని వాళ్ళింటికి వెళ్ళొస్తుంది నాన్న. అవునా? ఏంటిది మొహం వేలాడ తీసుకుని వస్తుంది? ఏం జరిగి ఉంటుంది? మధు, ఏమైంది? ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? ఏదో ముఖ్యమైన పనుందని మీ ఇంటికి వెళ్ళావంట? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏమైంది? దేనికోసం వెళ్ళావమ్మా? అసలు ఎందుకలా ఉన్నావు? అబ్బా మీరు ఊరుకోండి. తనేదో డిస్టర్బ్గా ఉంది. అమ్మా అటు వెళ్ళి కూర్చో. ఇలా రా మధు, కూర్చో కూర్చో. ఏమైందమ్మా? మంచినీళ్ళు తీసుకొస్తాను, తాగుదు. అత్తయ్య, ఏమైందమ్మా? క్షమించండి అత్తయ్య. క్షమించడం ఏంటమ్మా? నువ్వెందుకు క్షమాపణలు అడుగుతున్నావు? మీరెన్నాళ్ళు సుధీర్ తప్పు చేశాడని అతని కారులో మత్తు పదార్థాలు దొరకడం వల్ల అతనే నేరం చేశాడని నమ్ముతూ వచ్చారు. సుధీర్ ఎంత చెప్పినా మీరు వినిపించుకోలేదు. కానీ ఇవాళ అసలు నేరస్తుడు బయటపడ్డాడు అత్తయ్య. ఏంటి మధు నువ్వనేది? అవును మావయ్య, ఆ మత్తు పదార్థాల వ్యాపారం చేసేది వేరే ఎవరో కాదు, మా అక్క భర్త ప్రణయ్. మీరందరూ నన్ను, మా పుట్టింటి వాళ్ళని, మా అక్కని దయచేసి క్షమించండి. మా వల్ల ఏ పాపం ఎరగని సుధీర్ అన్యాయంగా బాధపడ్డాడు.
మీతో నిందలు పడ్డాడు. ప్రణయ్ ప్లాన్ చేసి సుధీర్ని ఈ నేరంలో ఇరికించాడు. అందుకు క్షమించండి. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, వాడో పెద్ద దొంగ వెదవా, వాడి చూపులు వాడి వాళ్ళకమే సరిగ్గా లేవు అని. అమ్మో అమ్మో, అమాయకుడైన నా మనవణ్ణి ఆ కేసులో ఇరికించి వాడేమో గొప్ప త్యాగశీలిలాగా వీడి కేసుని వాడినెత్తిన వేసుకున్నట్టు ఇన్నాళ్ళు యాక్ట్ చేశాడా? దొంగ వెదవ, పుట్టగతులు ఉండవు వాడికి, నాశనం అయిపోతాడు. అయినా మీ అక్క భర్త చేసిన నేరాన్ని నువ్వొచ్చి ఒప్పుకుని మమ్మల్ని క్షమాపణ అడిగితే సరిపోతుందా? సుధీర్ అనుభవించిన కష్టం, బాధ, అవమానం వీటన్నిటికీ సమాధానం చెప్పి తీరాలి. వాడికి శిక్ష పడాలి. వాడిని వదిలే ప్రసక్తే లేదు. అత్తయ్య ప్లీజ్. మీరు ఊరుకోండి అల్లుడు గారు. ఇన్నాళ్ళు ప్రతిదానికి వెనకేసుకుంటూ వచ్చారు. మీ కొడుకు ఒక దుర్మార్గుడు వల్ల అన్యాయంగా బలైపోతుంటే ఇప్పుడు కూడా వెనకేసుకొస్తారా? అమ్మా దయచేసి నువ్వు ఉండు. నేను ఊరికనే ఉండను. ఆ వెధవని పోలీసులకు అప్పచెప్పాలి. వాణ్ణి కోర్టుకెక్కించాలి. శిక్ష పడేలా చెయ్యాలి. ఇలాంటి నేరస్తుడు ఎవడైతే మనకేంటి? నేను ప్రణయ్ని పోలీసులకి అప్పగించి వస్తున్నాను. ఏంటి మధు నువ్వనేది? అవును, నాకు ఈ విషయం తెలియగానే నేరుగా ఇంటికి వెళ్ళి ప్రణయ్ నేరం చేశాడని నిర్ధారించుకున్న వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. రేపు కోర్టులో సుధీర్ నిరపరాధి అని, ప్రణయ్ అసలు నేరస్తుడని సాక్ష్యాధారాలతో తెలిసొస్తుంది. సుధీర్ మీదున్న మచ్చ తొలగిపోతుంది. దయచేసి మా అక్క భర్త వల్ల జరిగిన అన్యాయానికి మమ్మల్ని క్షమించండి. ఈ మలుపుని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రేపొద్దున మనం బయలుదేరకుండా ఆగడానికి ఎలాంటి సాకులు చెప్పాలా అని ఆలోచిస్తుంటే రేపటి శుభవార్తని ఇవాళ్లే మోసుకొచ్చింది నా కోడలు. కాగల కార్యాన్ని కోడలే నెరవేర్చింది. రేపు వాడు పోలీసులకు చిక్కుతాడో లేదో అని టెన్షన్ లేకుండా స్వయంగా మధుయే వాడిని పోలీసులకు పట్టించడం చాలా ఆనందంగా ఉందక్క. కానీ నేరం చేసిన అక్క మగుణ్ణి పోలీసులకు పట్టిస్తే అక్క బతుకు బుగ్గిపాలైపోతుందని ఆలోచించలేదే ఆ మధు. ఒరేయ్, కొంతమందికి నీతి, నిజాయితీ, మంచితనం, న్యాయం అని కొన్ని చెడ్డ గుణాలుంటాయిరా. ఓహో, ఇప్పుడు వీటన్నిటినీ చెడ్డ గుణాలుగా మార్చేశారన్నమాట. అవునరా, మనం తగలబడిపోతూ నిజం నిప్పు లాంటిది, తోటకూర పప్పు లాంటిది అని అలాంటి పని చేస్తే అది మంచి గుణం ఎలా అవుతుందిరా? అయినా అది చేసిన పని మనకి కలిసొచ్చింది కాబట్టి సంతోషంగా ఉంది. నువ్వెన్నైనా చెప్పు, సొంత అక్క కాపురాన్ని చేజేతులారా పాడు చేయడానికి ఎలా సిద్ధపడిందో నాకైతే అర్థం కావట్లేదు. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఆ మధు ఎంతగా సతమతమైపోయి ఉంటుందో, ఎంతగా కుమిలిపోయి ఉంటుందో
నేను ఊహించగలను. అక్క జీవితాన్ని కాపాడడం దాని ధర్మం. కానీ ధర్మం కంటే న్యాయం గొప్పది. వ్యక్తిగతంగా క్షమించేంత చిన్న నేరం కాదు వాడు చేసింది. చట్ట పరిధిలో చాలా పెద్దది. అందుకే అది న్యాయం వైపు నిలబడింది. దానిలా అందరూ బతకలేరు. ఆ విషయంలో అది గ్రేట్. దాన్ని పొగడకు, కోపం నశాలానికి ఎక్కుతుంది. అబ్బా ఏం బుద్ధేనిది. పరోక్షంగా దానివల్ల మనకు మంచి జరిగినా శత్రువును పొగిడితే ఓర్చుకోలేకపోతున్నావు నువ్వు. ఒరేయ్, దాని మీద నాకెంత కోపం ఉందో నీకు తెలీదు. దాన్ని తుంగల తొక్కేయాలనుంది. అక్క, అమ్మ వాళ్ళకం చూస్తుంటే మధు దగ్గర ఎప్పుడో తన్నులు తిని మనకు చెప్పకుండా దాస్తుందని నాకు అనిపిస్తుంది. చాలే నోరు మీరా చచ్చు వెదవా. దాని దగ్గర నేను తన్నులు తింటాం కాదురా, అదంటేనే నాకు మంట. ఆ హిందూ బ్రతుకులాగా దీని బతుకు కూడా జవాబు లేని ప్రశ్నలా మారితేనే గాని నా కడుపు మంట చల్లారదు. ఆ రోజు ఎంతో దూరంలో లేదమ్మా, తప్పకుండా వస్తుంది. ఆ మధు ప్రణయ్ని పోలీసులకు అప్పగించే ముందు ఎంతగా సతమతపైపోయి ఉంటుందో ఇప్పుడు అంతకంటే రెట్టింపు కుమిలిపోతూ ఉంటుంది. వాళ్ళ అక్క జీవితం ఏమైపోతుందో, అది ఏ నిమిషాన ఏ అఘాయిత్యం చేసుకుంటుందో అని అనుక్షణం భయపడుతూ చస్తూ బతుకుతూ ఉంటుంది. నిజమే, ఆ హిందూ అసలే అమాయకురాలు, సున్నిత మనస్కురాలు. ఇది తట్టుకోలేక ఏ అఘాయిత్యానికి పాల్పడుతుందో ఏంటో. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన అందాల రాక్షసి సీరియల్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. మీరు చేయాల్సిందల్లా మన అందాల రాక్షసి సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు ఒక సెల్ఫీ లేదా ఫోటో తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్ కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులను ఈ అవకాశం వరిస్తుంది. ఆల్ ది బెస్ట్. ఇదిగో, సంపాదించడం చేత కదని చాలా చీప్ గా చూస్తున్నావు కదా. ఇదిగో 3000. ఇక నుంచి రోజుకి 5000 నుంచి 10,000 తక్కువ కాకుండా తీసుకొచ్చిస్తాను. ఇంత షార్ట్ టైంలో ఇంత డబ్బు ఎక్కడిది? డెలివరీ బాయ్ గా జాయిన్ అయ్యాను. ఎన్ని డెలివరీలు చేస్తే అన్ని డబ్బులు. గెలుపులేని సమరం జరుపుతోంది సమయం, ముగించేదెలాయ్ రణం. మధురమైన గాయం మరిచిపోదు హృదయం, ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం. ఓడిపోయాను నాన్న. జీవితంలో నేను ఓడిపోయాను.
అమ్మా ఎందుకు చేసావమ్మా ఇలాగా? ఇప్పుడు మీ అక్క భవిష్యత్ ఏంటి? అది ఎలా బతుకుతుంది? అది కోరి చేసుకున్న పెళ్లి. ఇప్పుడు తన భర్త జైలు పాలైతే మీ అక్క బతుకేం కావాలి? నాకు నీలాగా న్యాయ అన్యాయాలు తెలియవే. కన్న తల్లిని. బిడ్డల సుఖం మాత్రమే కోరుకుంటాను. వాళ్ళ సంతోషం మాత్రమే కోరుకుంటాను. నువ్విందుకి తోడబుట్టిన దానివే కదా. మీ అక్క జీవితాన్ని కాపాడడం నీ ధర్మం కాదా? దాని గురించి ఆలోచించడం కనీస ధర్మం కాదా? పోలీసుల్ని పిలిచి అతన్ని అరెస్ట్ చేయించే ముందు ఒక్క మాట మా అందరితో చెప్పుండాల్సింది, మాట్లాడి ఉండాల్సింది. కనీసం నువ్వైనా ఆలోచించాల్సింది. ఆలోచించకుండా చేసి ఇవాళ ఇందు జీవితాన్ని ప్రశ్నార్థకం చేసావు కదే. ఎంత పెద్ద తప్పు చేసావే. అమ్మా వాళ్ళ కొడుకుని కాపాడుకోవడం కోసం నన్ను ఈ నేరంలో ఇరికించేశారు సార్. సుధీర్ వాళ్ళ అన్నయ్య నందు ఆ కేసు నేను ఒప్పుకుంటే గనక 5 లక్షల రూపాయలు నాకు ఇస్తానని బ్రెయిన్ వాష్ చేశారు సార్. ఆయన పర్సనల్ అకౌంట్ నుంచి నాకు 5 లక్షల చెక్ కూడా ఇచ్చారు సార్. ఇచ్చారా లేదో ఆయన చెప్పమనండి సార్. 5 లక్షల రూపాయల చెక్కు అతనికి ఇచ్చారా?